జనసేన టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వస్తున్నట్టుగా తెలుసు. దాదాపు 35 నుంచి 40 స్థానాల వరకు జనసేనకు టీడీపీ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అత్యధికంగా ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి ఎక్కువ సీట్లు జనసేనకు కేటాయించే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక ముద్రగడ గనుక జనసేనలో చేరితే గనుక పిఠాపురం స్థానాన్ని లేదా పత్తిపాడు స్థానాన్ని ఆయనకు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి జనసేన తరఫున. మొత్తం మీద ఒక శ్రీకాకుళం మినహా అన్ని జిల్లాలకు సంబంధించి దాదాపు 35 నుంచి 40 స్థానాలు జనసేన కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య సుదీర్ఘంగా చర్చలు కూడా సాగినట్టుగా సమాచారం అందుతుంది. సో ఓవరాల్గా దాదాపు 40 సీట్ల వరకు కూడా జనసేనకు సీట్లు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి పొత్తులో అవగాహనలో భాగంగా. సో ఏం జరగబోతుంది, వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఏ స్థానాలు కేటాయించబోతుంది, జిల్లాల వారీగా ఏ స్థానాలు కేటాయించబోతుందో ఒక్కసారి చూద్దాం. రైట్, మొత్తం మీద టీడీపీ జనసేన పొత్తు అవగాహనలో భాగంగా రెండు పార్టీలు కూడా ఒక అంగీకారానికి వచ్చినట్టుగా తెలుస్తోంది 35 నుంచి 40 స్థానాలకు సంబంధించి. ఒక్కసారి మొదటగా విజయనగరం జిల్లా చూద్దాం. విజయనగరం జిల్లాకు సంబంధించి నెల్లిమర్ల, సాలూరు ఈ రెండు కూడా విజయనగరం జిల్లాలో జనసేనకు కేటాయించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉత్తరాంధ్రకు సంబంధించి విజయనగరం జిల్లాలో ఇది పరిస్థితి. ఇక విశాఖ జిల్లాలో విశాఖపట్నం సౌత్, అలాగే విశాఖపట్నం నార్త్, దాంతోపాటు గాజువాక, పెందుర్తి లేదంటే యలమంచిలి ఈ 4 స్థానాలు జనసేనకు కేటాయించే అవకాశాలు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి తెలుస్తోంది. రైట్, ఇక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ముఖ్యంగా కాకినాడ టౌన్ అలాగే కాకినాడ సిటీ అలాగే కాకినాడ రూరల్, దాంతోపాటు పిఠాపురంతో పాటు రాజానగరం మొత్తం 4 స్థానాలు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి జనసేనకు పొత్తులో భాగంగా కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, ఇక తూర్పుగోదావరికి సంబంధించి 4 స్థానాలు అయితే కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారి అనిల్ దగ్గరికి వెళ్దాం. మా ప్రతినిధి అనిల్ ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. అనిల్, ముఖ్యంగా ఉత్తరాంధ్ర అలాగే గోదావరి జిల్లాలకు సంబంధించి జనసేనకు కేటాయించే స్థానాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఏ స్థానాలు ముఖ్యంగా విశాఖ, విజయనగరం అలాగే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఏ స్థానాలు జనసేన కేటాయించే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చాలా హాట్ టాపిక్ గా ఉన్నటువంటి అంశం తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు పార్టీలకు సంబంధించినటువంటి పొత్తు, సీట్ల సర్దుబాటు అనేది ఏపీ రాజకీయాల్లో చాలా హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి రామదాస్. ఎందుకంటే సంక్రాంతి వచ్చింది, ఉమ్మడి నేతలు కలిసి సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే సీట్ల సర్దుబాటు వ్యవహారం కూడా కొలికి వచ్చినట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క శ్రీకాకుళం జిల్లా మినహా అన్ని జిల్లాల్లో కూడా ఉమ్మడి జిల్లాల నుంచి దాదాపుగా 35 నుంచి 40 సీట్లు జనసేనకు కేటాయించే అవకాశం ఉన్నట్లుగా, అందుకు అనుగుణంగా ఇద్దరి మధ్య ఒప్పందం కూడా జరిగినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా ఇటు శ్రీకాకుళం జిల్లాకి ఒక్క సీటు కూడా జనసేనకు కేటాయించడం లేదు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే జనసేన పార్టీ నేతలు అంత ప్రభావం చూపలేరనేది వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఒడంబడిక అని చెప్పాలి. అలాగే ఇటు విజయనగరం జిల్లాకు సంబంధించి ఒకసారి మనం చూస్తే నెల్లిమర్ల నియోజకవర్గం టికెట్ జనసేన పార్టీ ఆశిస్తోంది. ఎందుకంటే కాపు ఓటర్లు పెద్ద ఎత్తున ఉంటారు కనుక అక్కడ గెలుపోవటంలో డిసైడ్ చేసేది కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లే కనుక జనసేన పార్టీకి కాపు ఓటర్లు అండగా ఉంటారని మొదటి నుంచి ఇరు పార్టీలు భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే నెల్లిమర్ల టికెట్ జనసేన పార్టీకి కేటాయించాలని జనసేన పార్టీ ఇప్పటికే కోరినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తోంది. అయితే స్పష్టంగా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు కూడా జనసేన పార్టీ టికెట్ కేటాయించాలని చెప్పి కోరినటువంటి నేపథ్యంలోనే ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరినట్టుగా తెలుస్తోంది. విజయనగరం జిల్లా నుంచి ఈ 2 స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు బరిలో ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఫైనల్ గా కూడా ఇంకా ప్రకటించాల్సి ఉంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఇప్పటికే చాలా మంది అసమ్మతి నేతలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉన్నటువంటి నేతలు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ వంటి నేతలు కూడా ఇప్పటికే జనసేన పార్టీలో చేరి టికెట్ కూడా ఆశిస్తున్నటువంటి నేపథ్యంలోనే విశాఖపట్నం జిల్లా నుంచి ఎవరికి జనసేన పార్టీ టికెట్లు కేటాయిస్తుంది, ఎన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి జనసేన అభ్యర్థులు బరిలో ఉంటారనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే మనం చూసుకున్నట్లయితే గనక విశాఖపట్నం సౌత్ నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థిని బరిలో ఉంచే ఆలోచన చేస్తుంది జనసేన పార్టీ. మరోవైపు విశాఖపట్నం నార్త్, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి విశాఖపట్నం నార్త్ నుంచి
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ స్థానంలో జనసేన అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రధానంగా గతంలో గాజువాక నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు. గాజువాక నుంచి మళ్ళీ జనసేన పార్టీ అభ్యర్థినే రంగంలోకి దింపేందుకు జనసేన పార్టీ యోచిస్తుంది. అందుకు అనుగుణంగా రెండు పార్టీల మధ్య ఒప్పందం కూడా కుదిరినట్టుగా తెలుస్తుంది. మరోవైపు పెందుర్తి లేదా యలమంచిలి ఈ రెండు నియోజకవర్గాలు చాలా కీలకం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరినటువంటి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. పెద్ద ఎత్తున ఇప్పటికే చర్చలు కూడా నడుస్తా ఉన్నాయి. పెందుర్తి నియోజకవర్గంలో ఆయన గ్రౌండ్ వర్క్ కూడా చేసుకుంటున్నారు. ఖచ్చితంగా పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్తున్నారు. ఇలా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే అభ్యర్థులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ఇరు పార్టీల మధ్య ఒప్పందం కూడా దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తోంది. 35 నుంచి 40 సీట్లు జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే కనుక పెద్ద ఎత్తున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సీట్లు కేటాయించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతోంది. ఓవరాల్ గా పిఠాపురం సంబంధించి ముద్రగడ పద్మనాభం కనుక జనసేన పార్టీలో చేరితే ఆయన పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ కు ముద్రగడ పద్మనాభం పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాపు నేతగా కాపులకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని రిప్రజెంట్ చేసేటువంటి ముద్రగడ పద్మనాభం ఖచ్చితంగా జనసేన పార్టీలో చేరుతారని ఇప్పటికే సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలో ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కాకినాడ రూరల్ కి సంబంధించి జనసేన పార్టీకి టికెట్ కేటాయిస్తారనే సమాచారం ఉంది. మరోవైపు రాజమండ్రి రూరల్ కావచ్చు, అలాగే ఇంకొన్ని నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీ అభ్యర్థులు రంగంలో ఉండే అవకాశం ఉంటుంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే రెండు పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు కూడా దానికి సంబంధించినటువంటి ఒప్పందం కూడా చేసుకున్నటువంటి సమాచారం ఉంది. మొత్తం మీద మరి రేపు లేదా ఎల్లుండు ఈ జాబితా పూర్తి స్థాయిలో ప్రకటించే అవకాశం అయితే ఒక్కసారి మీరు అలాగే లైన్ లో ఉండండి. మిగతా స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు ఉత్తరాంధ్రకు సంబంధించి ఉమ్మడి 3 జిల్లాల్లో దాదాపుగా శ్రీకాకుళం కనుక స్కిప్ చేస్తే మిగతా 2 జిల్లాల్లో దాదాపుగా అభ్యర్థులు ఖరారని తెలుస్తుంది. ఉమ్మడి గోదావరి జిల్లా కూడా చూస్తాం. ఇక మిగతా జిల్లాలకు సంబంధించి ఒక్కసారి ఏ అభ్యర్థులు ఖరారవుతున్నారో చూసి మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. మరొకసారి ఉమ్మడి గోదావరి జిల్లాకు సంబంధించి పశ్చిమ గోదావరిలో తాడేపల్లిగూడెం, అలాగే ఉంగుటూరు, ఏలూరు ఈ 3 స్థానాలు కూడా జనసేనకు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొత్తుల్లో భాగంగా తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, ఏలూరు ఈ 3 స్థానాలను కూడా జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇది పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి. రైట్, ఇక కృష్ణా జిల్లా చూద్దాం. కృష్ణా జిల్లాకు సంబంధించి అవనిగడ్డ, పెడన, అలాగే విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్. కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడ కార్పొరేషన్లో ముఖ్యంగా వెస్ట్ ఈస్ట్ 2 సీట్లు, అలాగే అవనిగడ్డ దాంతోపాటు పెడన 4 స్థానాలు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించేందుకు టీడీపీతో అవగాహన కుదిరినట్టుగా తెలుస్తుంది. ఇది కృష్ణా జిల్లాకు సంబంధించి. గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెనాలి, అలాగే పత్తిపాడు, గుంటూరు వెస్ట్ కొంచెం డౌట్గా ఉంది. అలాగే నరసరావుపేట కూడా సగం ఛాన్సెస్ ఉన్నాయి, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తం మీద తెనాలి, ఎందుకంటే ఇక్కడ నాదెండ్ల మనోహర్ చాలా కీలకమైన నేత, అక్కడ ఆయన పోటీ చేసే ఛాన్సెస్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. అది ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి. ఇక ప్రకాశం జిల్లా చూద్దాం. ప్రకాశం జిల్లాకు సంబంధించి చీరాల, దర్శి, గిద్దలూరు ఈ 3 స్థానాలు కూడా పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించేందుకు టీడీపీ దాదాపుగా సూత్రప్రాయంగా అంగీకరించినట్టుగా తెలుస్తుంది. ఇక నెల్లూరు జిల్లాలో ఉదయగిరి స్థానం, 1 స్థానం మాత్రమే జనసేనకు కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఇక రాయలసీమ తీసుకుందాం. రాయలసీమ సంబంధించి అనంతపురం, గుంతకల్లు, అలాగే ధర్మవరం లేదంటే పుట్టపర్తి ఈ 3 స్థానాలు. అనంతపురం, గుంతకల్లు, ధర్మవరం లేదా పుట్టపర్తి ఏవైనా 3 స్థానాలు మాత్రమే ఇక్కడ జనసేన కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక కీలకమైన జిల్లా కర్నూలులో ఆళ్లగడ్డ, ఆదోని ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి జనసేనకు పొత్తులో భాగంగా అవగాహనలో కేటాయించే అవకాశం ఉంది. ఆళ్లగడ్డ, ఆదోని ఇప్పటికే ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ ఉంది. అయితే ఏం జరుగుతుందని చూడాలి టీడీపీ తరపు నుంచి. సో కడప జిల్లాకు సంబంధించి కడప అలాగే రాజంపేట ఈ 2 స్థానాలు కూడా జనసేనకు కేటాయించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది కడప జిల్లా సంబంధించి. చిత్తూరు జిల్లా సంబంధించి తిరుపతి, చిత్తూరు, అలాగే మదనపల్లి. తిరుపతి, చిత్తూరు, మదనపల్లి ఈ 3 స్థానాలు కూడా పొత్తులో భాగంగా అవగాహనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా సూత్రప్రాయంగా తెలుగుదేశం పార్టీ జనసేనకు ఇచ్చేందుకే అంగీకరించినట్టుగా తెలుస్తుంది. మరొకసారి అనిల్ దగ్గరికి వెళ్దాం. అనిల్, ఒకసారి మనం ఇందాక 3 జిల్లాలు చూసాం ఉమ్మడి జిల్లాలకు సంబంధించి. ఇక అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి పశ్చిమ గోదావరితో పాటు ఇటు రాయలసీమ, అలాగే
మిగతా ప్రాంతాలైనటువంటి కృష్ణా జిల్లా మొదలుకొని దాదాపు నెల్లూరు వరకు ఏ స్థానాలు ఇందాక మనం చెప్పుకున్న స్థానాలే దాదాపుగా సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తున్నాయి. ఇవన్నీ కూడా ఖాయమైనా ఇంకేమైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అనిల్? ఖచ్చితంగా తుది జాబితా ప్రకటించే లోపు మార్పులు చేర్పులు ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. అయితే సూత్రప్రాయంగా ఇప్పటికే అభ్యర్థులు ఎక్కడైతే బలంగా ఉన్నారో ఆ టికెట్లను జనసేన అడిగిన మేరకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కూడా కుదిరినట్టుగా తెలుస్తోంది. ఇటు ప్రధానంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల మీదే జనసేన పార్టీ పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. ఎందుకంటే కాపు ఓటర్లు జనసేన పార్టీకి అండగా ఉంటారని, ఆ పార్టీకి ఎక్కువ మెజార్టీ ఓట్లన్నీ కూడా జనసేన పార్టీ అభ్యర్థులకి పోలవుతాయని జనసేన పార్టీతో పాటు తెలుగుదేశం కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున సీట్లు ఆశించినటువంటి నేపథ్యంలో ఇందాక మీరు చెప్పినట్టుగా రామదాస్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి చూసుకున్నట్లయితే గనక తాడేపల్లి గూడెం నుంచి ప్రస్తుతం మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాపు కాన్స్టిట్యున్సీ అది. ఆ కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా ఇటు విజయం సాధించే దిశగా జనసేన పార్టీ నుంచి అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు ఇరు పార్టీలు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మరో నియోజకవర్గం ఉంగుటూరు, ప్రస్తుతం పుప్పాల వాసుబాబు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అది కూడా కాపు కాన్స్టిట్యున్సీ. ఇలా చూసుకున్నట్లయితే కనుక కాపు సామాజిక వర్గం ఎక్కడైతే కీలకంగా ఉంటుందో ఆయా నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు ఇప్పటికే దాదాపుగా జాబితాను సిద్ధం చేశారు. అయితే 1-6 మార్పులు చేర్పులు ఉంటే ఉండొచ్చు కానీ దాదాపుగా 35 నుంచి 40 స్థానాలు ఇప్పుడు మనం ఏవైతే చెప్పినటువంటి జిల్లాల వారీగా స్థానాలను, అసెంబ్లీ సెగ్మెంట్లను మనం చెప్పామో దాదాపుగా ఆ సెగ్మెంట్ల అన్నింటిలో కూడా ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా జనసేన పార్టీ అభ్యర్థులే ఉండబోతున్నారు అనేది స్పష్టంగా కనబడుతోంది. ఇప్పటికే రెండు పార్టీల మధ్య అంగీకారం ఒప్పందం కూడా కుదిరినట్టుగా తెలుస్తుంది. జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నేతలకు కూడా ఇప్పటికే ఆ అంశాలన్నీ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, టికెట్ల సర్దుబాటు విషయంలో ఖచ్చితంగా ఎవరికైనా టికెట్ రాకపోతే కనుక వారంతా కూడా త్యాగాలకు సిద్ధం కావాలని చెప్తున్నటువంటి నేపథ్యంలోనే పార్టీ నేతలను ముందు నుంచి ప్రిపేర్ చేస్తూ వస్తున్నారు. అందుకు అనుగుణంగానే జాబితాను కూడా సిద్ధం చేశారు. 2 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా తెలుగుదేశం, జనసేన ఈ రెండు పార్టీలకు సంబంధించి అభ్యర్థుల జాబితా అంటే జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు, ఏ అభ్యర్థి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏ సెగ్మెంట్ల నుంచి జనసేన ఎన్నికల బరిలో ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే తాజాగా ఈ జాబితాను చూస్తే గనక స్పష్టంగా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం రైట్. అలాగే అనిల్, అంటే 2 విధాలుగా ఇక్కడ అంటే టీడీపీ జనసేనకు పొత్తులో భాగంగా కేటాయించే స్థానాల్లో టీడీపీ సీనియర్లు ఎవరైతే ఉన్నారో, సపోజ్ ఆళ్లగడ్డ ఉంది, భూమా అఖిలప్రియ మాజీ మంత్రిగా చేశారు. అక్కడ కొంత తన ప్రత్యర్థులు కూడా ఎదుర్కొని చాలా గట్టిగా ఆమె ఫైట్ చేస్తున్న పరిస్థితి. సో అంటే స్వపక్షంలోనే ఆమె కొంత వ్యతిరేకత కూడా ఉంది, 2 వర్గాలుగా ఉన్న పరిస్థితి. అక్కడ అలాంటి స్థానాలు జనసేనకు ఇవ్వాలనుకుంటే కనుక ఎట్లాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే టీడీపీ మళ్ళీ వాళ్ళ నేతలకు మధ్య, ఇటు జనసేనకు మధ్య సయోధ్య ఎలా కుదిరే అవకాశం ఉంది? అండ్ రెండవది, ఉద్దానం లాంటి ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా పనిచేశారు. అక్కడ కిడ్నీ బాధితుల కోసం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసిన పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే జనసేన అక్కడి నుంచే ఒక ఊపు అందుకున్న పరిస్థితి. సో అలాంటి చోట్ల ఎందుకు శ్రీకాకుళం లాంటి జిల్లాలో జనసేనకు పార్టీ ఎందుకు స్కిప్ చేయబోతుంది? ఒకవేళ అక్కడికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉందా, లేదా ఇదే ఫైనల్ అనుకోవచ్చు? ఎస్ రామదాస్, మీరు అన్నట్టుగా ఉద్దానం దాదాపుగా 3-4 నియోజకవర్గాల పరిధిలో ఉంటుంది. ఉద్దానం ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విస్తృతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారు. ఉద్దానం అంశంలో ప్రభుత్వాన్ని నిలదీయడం వంటి అంశాలు కూడా పెద్ద ఎత్తున చేపట్టినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతం నుంచి ఒక్క అభ్యర్థిని కూడా రంగంలోకి దింపకపోవడం అనేది రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో జనసేన పార్టీ కూడా ఓట్లు ఉంటాయి, అక్కడ చాలా బలంగా పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు, బలమైన నేతలు ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రాల వలస నుంచి కోన రవికుమార్ని తీసుకోవచ్చు, లేదంటే టెక్కలి నియోజకవర్గం నుంచి అచ్చెన్నాయుని తీసుకోవచ్చు, ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి బేందాలం అశోక్ని తీసుకోవచ్చు, లేకపోతే ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి కళా వెంకట్రావుని తీసుకోవచ్చు. అలాగే శ్రీకాకుళం అర్బన్ నియోజకవర్గం నుంచి
గుండా లక్ష్మీదేవిని తీసుకోవచ్చు. అలాగే శ్రీకాకుళం ఎంపీ గారు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ఇలా కీలకమైనటువంటి నేతలంతా కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని వారు భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ ఒక్క సీటు కూడా జనసేన పార్టీకి కేటాయించలేనట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక భూమా అఖిలప్రియకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలను ఆమె సర్దుబాటు చేసుకుంటూనే రాజకీయ పోరాటంలో చాలా కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇటీవలే జరిగినటువంటి చంద్రబాబు నాయుడు సభ విషయంలో కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి నేపథ్యంలోనే అలాంటి టికెట్ ఒకవేళ జనసేన పార్టీ కేటాయిస్తే కనుక పెద్ద ఎత్తున రాజకీయ వివాదాలు కూడా తావిస్తుంది ఇలాంటి అంశాలు. ఎందుకంటే సర్దుకుపోతారా లేకపోతే అధినాయకత్వంపై తిరుగుబాటు చేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. ఇలాంటి అంశాలన్నీ కూడా టికెట్లు కేటాయించిన తర్వాత వారి అసంతృప్తి అసమ్మతి నేతలంతా కూడా బయటకు వస్తారా లేదంటే సర్దుకుపోయి విజయం దిశగా ముందుకెళ్తారా అనేది మనం వేచి చూడాల్సి ఉంది. రామ్దాస్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ అనిల్. ఇది మొత్తం మీద దాదాపు 40 సీట్ల వరకు పొత్తులో భాగంగా జనసేనకు తెలుగుదేశం పార్టీ కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి. ఇక దాదాపు శ్రీకాకుళం మినహా ఉమ్మడి అన్ని 12 జిల్లాలకు సంబంధించి కూడా అభ్యర్థులు దాదాపుగా ఖరారైన అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎస్, మరొకసారి చూద్దాం టీడీపీ జనసేనకు కేటాయించబోయేటువంటి స్థానాలు ఏంటో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మొదటగా ఉత్తరాంధ్రకు సంబంధించి, ఉత్తరాంధ్రలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి ఎస్ పిసిఆర్ ఒకసారి విజయనగరం ఏంటి, విజయనగరం జిల్లాకు సంబంధించి చూసే ముందు ఒకసారి ఎస్ నెల్లిమర్ల, ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి నెల్లిమర్ల అలాగే సాలూరు ఈ 2 నియోజకవర్గాలు జనసేనకు కేటాయించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక విజయనగరం జిల్లా తర్వాత విశాఖ జిల్లా కూడా చాలా కీలకంగా ఉండబోతుంది జనసేనకు సంబంధించి. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఆయన ఉద్యమాన్ని ప్రారంభించారు కానీ శ్రీకాకుళం స్కిప్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎస్, విశాఖ చూద్దాం. విశాఖలో విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం దక్షిణ అలాగే ఉత్తర ఈ 2 నియోజకవర్గాలు, గాజువాక, దాంతోపాటు పెందుర్తి లేదంటే యలమంచిలి 4 నియోజకవర్గాలను కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తూర్పుగోదావరి చూద్దాం. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా జనసేన కేటాయించే అవకాశాలు అందులో కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, రాజానగరం ఈ 4 స్థానాలు. ఇక వీటితో పాటు రాజమండ్రి రూరల్, రాజోలు, రామచంద్రాపురం, కొత్తపేట మొత్తం 8 స్థానాలు కేటాయించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి తాడేపల్లిగూడెం, ఒంగుటూరు, ఏలూరు ఈ 3 స్థానాలు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కేటాయించే అవకాశం ఉంది. ఇక సెంట్రల్ కృష్ణా జిల్లాకు సంబంధించి అవనిగడ్డ, పెడన అలాగే విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఇక గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి తెనాలి, పత్తిపాడు, గుంటూరు వెస్ట్ కాస్త అనుమానంగా ఉంది లేదంటే పత్తిపాడు కేటాయించవచ్చు. నర్సరావుపేట కూడా సగం ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 3 నియోజకవర్గాలు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కేటాయించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా తెనాలిలో పార్టీ సీనియర్ నేత నాదెళ్ల మనోహర్ పోటీ చేయబోతున్నారు. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి చీరాల, దర్శి అలాగే గిద్దలూరు ఈ 3 నియోజకవర్గాలు, చీరాల, దర్శి, గిద్దలూరు 3 నియోజకవర్గాలు కూడా జనసేనకు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి. ఇక నెల్లూరు జిల్లా చూద్దాం. నెల్లూరు జిల్లాలో కేవలం 1 స్థానం మాత్రమే అవగాహనలో భాగంగా కేటాయించే అవకాశం ఉంది. ఉదయగిరి సంబంధించి నెల్లూరు కేటాయించే అవకాశం ఉంది. ఇక రాయలసీమ చూద్దాం. రాయలసీమలో అనంతపురం జిల్లాను చూస్తే అనంతపురం అలాగే గుంతకల్లు, ఇక ధర్మవరం లేదంటే పుట్టపర్తి ఈ 3 స్థానాలు కేటాయించే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ ఇది కొంత సమస్యాత్మకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ ఉంది. బహుశా ఇక దాని గురించి నిర్ణయం క్లియర్గా వచ్చిందో తెలియదు. లేదంటే ఆదోని, ఆళ్లగడ్డ ఆదోని ఈ 2 అయితే ప్రస్తుతానికి వార్తలు వస్తున్నాయి, కేటాయించే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి. ఇక కడప జిల్లాకు సంబంధించి కడప అలాగే రాజంపేట ఈ 2 నియోజకవర్గాలు కూడా జనసేనకు కేటాయించే అవకాశాలు కడప జిల్లాకు సంబంధించి కనిపిస్తున్నాయి. ఇక చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి, చిత్తూరు అలాగే మదనపల్లి ఈ 3 నియోజకవర్గాలు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి ఈ 3 నియోజకవర్గాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది మొత్తం మీద తెలుగుదేశం పార్టీ జనసేనకు ఇచ్చే సీట్లు. ఓవరాల్గా దాదాపుగా 35 నుంచి 40 సీట్ల వరకు అయితే దాదాపుగా ఒక అండర్స్టాండింగ్కి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒక శ్రీకాకుళం మినహా, శ్రీకాకుళంలో దాదాపుగా మరి 10 స్థానాలు టీడీపీ చాలా బలంగా ఉంది. అక్కడ ఏం జరగబోతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కొంత ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు అయితే ఎలాంటి సమాచారం అందలేదు, ఎలాంటి క్లారిటీ లేదు. సో ఓవరాల్గా 40 సీట్లు జనసేనకైతే కేటాయించే అవకాశం ఉంది. ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలు చాలా టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. టీడీపీ జనసేన ఉమ్మడిగా కలిసి పోటీ చేస్తున్నాయి. అందులో భాగంగానే పొత్తులో భాగంగా ఈ 40 సీట్లు కూడా జనసేనకు కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆయా స్థానాల్లో ఇరు పార్టీల నేతలు కూడా ఎవరికి టికెట్ కేటాయించినా పార్టీ
కేటాయించినట్టు వాళ్ళ హైకమాండ్ చెప్పిన అభ్యర్థికి సంబంధించి గెలుపు కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్గా ఇది జనసేనకు టీడీపీ కేటాయించబోయే సీట్లకు సంబంధించిన వివరాలు. ఇంకా చివరి నిమిషంలో ఏదైనా మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికైతే ఈ సీట్లకు సంబంధించి సూత్రప్రాయంగా ఇరు పార్టీల నేతలు ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ సీట్ల సర్దుబాటు సంబంధించి అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా చాలా సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.